ఇదే స్వాగత గీతం, ఇదే స్వాగత గీతం, ఇదే స్వాగత గీతం. జీవిత సర్వేశ్వరా మా జీవనాధారమా, జీవిత సర్వేశ్వర మా జీవనాధారమా. ముకులిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. ముకులిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. మనిషిగా మలిచావు, ఆ మనిషికి ఊపిరిని పోసావు. మట్టిని మనిషిగా మలిచావు, ఆ మనిషికి ఊపిరిని పోసావు. నీ దివ్య హస్తములు మా పైన చాపి, నీ దివ్య హస్తములు మా పైన చాపి అసమానునిగా నన్ను చేశావు. అపురూప సృష్టిగా మలచావు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు ఏరువ బాలిరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ ఆనందమ్మ, డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, గోవింద్ హృదయరాజు, హృదయ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాల మరియా కిరణ్ చందుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వారిని పవిత్రాత్మ శక్తితో నడిపించమని, పిల్లా పాపలతో దీవించి ఆశీర్వదించమని, వారిని దైవజ్ఞానంతో ఆయురారోగ్యములతో కాచి కాపాడాలని మరియు గోవింద్ మరియన్న, ఆరోగ్యమ్మ, గుంటుపల్లి జోజయ్య, లాజర్ బోస్, గోవింద్ అనిల్, సిస్టర్ హృదయ మేరీ, కుమారి నిర్మల మేరీ ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సాత్విక మరియు సంహితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కొడవలి విజయకుమారి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సురేష్ మంజుషా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గర్భఫలం దయచేయమని కోరుతూ గోలిమే గోతియా, విజయలక్ష్మి, నాగదేశి, స్వామిదాస్, కమల మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కెర్రు జోసఫ్, నాగేశ్వరరావు, నవ్య, నిహిత్, చింతగడ నవీన్ కుమార్, ప్రియాంకల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, మన్యాల వినయ్ కుమార్ కెరియర్లో అభివృద్ధి చెందాలని మరియు నవ్య పుట్టినరోజు సందర్భముగా దేవుడు దీవించాలని, తలంచిన తలంపులు నెరవేరాలని కోరుతూ
మన్యాల థామస్, సుభాషిణి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఎచ్చట సోదరులు ఏకమై దేవుని మహిమపరచుదురు, అచ్చట ప్రభువు తన ఆశీస్సులను కురిపించును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన, దేవాతి దేవుని యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నాం. అతి ముఖ్యముగా తల్లి అయినటువంటి శ్రీసభ, భారత శ్రీసభ ప్రత్యేకముగా జూలై 28వ తేదీ అనగానే పునీత అల్ఫోన్సమ్మ గారు, కేరళలో పుట్టినటువంటి పునీత అల్ఫోన్సమ్మ గారి పండుగను కూడా మనం కొనియాడుచున్నాం. వారి యొక్క వ్యక్తిగత జీవితమును మనం గమనించినట్లయితే, ఇదిగో శ్రమల ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచగలము, శ్రమలలోనే ఆనందము ఉన్నది అన్నటువంటి గొప్ప సందేశపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు పునీత అల్ఫోన్సమ్మ గారు. రెండవదిగా ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె చెబుతూ ఉంది, మనము చేసే ఏ పని అయినా కానీ ఇతరుల మెప్పు కోసము చేయకూడదు. రహస్యముగా అన్నిటినీ గుర్తించేటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు గుర్తించేలాగా మనము మన పనులను చేయాలని ఆమె సెలవిస్తుంది. అంతిమమున దేవుడే మనకు తీర్పరిగా ఉండి అన్ని విషయాలలో మనకు మంచి చేస్తాడు అన్నటువంటి ఆమె యొక్క జీవితం ద్వారా ఆమె తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం సువిశేష పఠనంలో కూడా వినబోచున్నాం చాలా గొప్ప అయినటువంటి మాటలు. ఇదిగో గోధుమ గింజలు మరియు కలుపు గింజలు రెండు కూడా కలిసే పెరుగుతాయి. కానీ నీవు నిరీక్షణతో దేవుని యందు ఎదగాలి. ఇదిగో నాతో పాటు గోధుమ గింజలు ఉన్నవి, లేకుంటే ఈ లౌకిక జీవితంలో నేను ఇలానే ఆ జీవితాన్ని, చర్మాంక జీవితాన్ని జీవించాలనా అన్నటువంటి ఆలోచనతో కాదు. దేవునిలందు విశ్వాసం ఉంచి దేవునిలో నిరీక్షణతో మనము ఎదగాలి. గోధుమ గింజలు అంటే కలుపు గింజల కంటే ఎక్కువగా పెరగాలి అన్నటువంటి ఆశను దేవుడు వ్యక్తం చేస్తున్నాడని సువిశేష పఠనం కూడా మనకు బోధిస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగత జీవితాలను, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను దేవునికి సమర్పణ చేద్దాం. గోధుమ గింజల వలె కాకుండా కలుపు గింజల వలె, సైతాను బిడ్డల వలె జీవించినటువంటి దానిని బట్టి దేవుని నుండి మనసారా క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తును వెంబడించుటకు నీ దాసులైన పునీత అల్ఫోన్సమ్మ, పునీత పాదువాపురి అంతోనిలను ప్రేమతో పిలచితివి. వారి విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మేము కూడా నీ ఆహ్వానమును అందుకొని ఆత్మ నిగ్రహమును కలిగి పరిపూర్ణంకిత భావముతో నిన్ను హత్తుకొని జీవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు, నీవు మాతో చేసిన నిబంధనను స్మరించుకొనుము, దానిని రద్దు చేయకుము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం వచనములు 17-22 వరకు. ప్రభువు నన్ను వారికి నా వేదననిట్లు తెలియజేయమనెను. నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరు కార్చుగాక. ఆ బాష్పధారకు అంతము ఉండకుండుగాక. నా కన్య అయిన కుమార్తె నా ప్రజకు ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలముకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచున్నవి. పట్టణంలోకి వెళ్ళినచో క్షామ పీడితులు తగులుచున్నారు. ప్రవక్తలు యాజకులు తమ పని తాము చేయుచున్నారు, కానీ వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకుంటివా? మరలా కోలుకొని రీతిగా మమ్ము గాయపరిచితివేలా? మేము క్షేమము ఆశించితము, కానీ ఫలితము కలగలేదు. ఆరోగ్యము సిద్ధించుకొనిటిమి, కానీ భీతి వాటల్లెను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా పితరుల తప్పులు కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణముల జ్ఞప్తికి తెచ్చుకొనుము, మమ్ము చేయి విడవకము. నీ మహిమానతమైన సింహాసమునకు అవమానం వాటలేనీయకము. నీవు మాతో చేసుకొనిన నిబంధనను స్మరించుకొనుము, దానిని రద్దు చేయకము. అన్ని జాతుల విగ్రహములు వాన కురిపింపలేవు, ఆకాశము స్వయముగా జల్లులు కురిపించలేదు. మా ప్రభువైన దేవ, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి. ఈ కార్యములెల్లా చేయగలవాడువు నీవే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా రక్షకుడైన దేవ, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయం చేయము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీకు వినిపించునుగాక. నీ మహాబలముతో మృత్యువాత పడునున్న వారిని విడిపింపుము. నీ ప్రజలమును నీ మంది అయిన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకుందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. అందరూ. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము.
ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలే బాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలే బాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము. ఆయన అనుగ్రహముకై వేచియుండుము. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానము. వీరిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోవు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములనన్నింటినీ దుష్టులను అందరినూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కోరుకు కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి ఈ కలుపు గింజలు గోధుమ గింజలు అన్నటువంటి ఉపమానం నుండి అనేకమైనటువంటి విషయములు, మరి ముఖ్యంగా అంత్యకాలమున మంచి అయినటువంటి వారి గతి లేక చెడు అయినటువంటి వారి గతి ఏ విధంగా ఉంటుంది, నీతిమంతులు దేవుని చెంత పరిశుద్ధత్వములో దేవుని సూర్యుని వలె ప్రకాశిస్తారు కాబట్టి మంచిని ఎన్నుకొని ముందుకు సాగాలి అన్నటువంటి గొప్ప సందేశంతో ప్రభు మనందరినీ కూడా మంచి అయినటువంటి తన వైపుకి ఆకర్షిస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, మనము చెడు పనులను చేసేటువంటి వారముగానే ఎక్కువగా ఇతరులకి కనపడుతూ ఉంటాం. అయితే ఆ చెడు పనులు అన్నటువంటివి మనము చేస్తున్నామా లేకుంటే మనతో ఎవరైనా చేయిస్తున్నారా అని ఆలోచన చేస్తే చాలా మటుకు మన నుండి వచ్చేటువంటి జవాబు నాకు చేయాలని లేదు, అంటే నేను చేయాలనుకోలేదు కానీ నాకు తెలియకుండానే నేను తప్పు చేసేసాను, నాకు తెలియకుండానే నేను తప్పు చేశాను అన్నటువంటి జవాబుని మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం. అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే నాకు నేనుగా ఈ తప్పు చేయలేదు, నా వెనక నుండి వారు చేయించారు వీరు చేయించారు అన్నటువంటి సమర్థతని మనము వి జస్టిఫై అవర్ సిన్స్
అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ పనులు అన్నటువంటివి కొన్ని సైతాను వలన జరుగుతూ ఉంటాయి, మరికొన్ని మన స్వీయమైనటువంటి ఆలోచన ద్వారా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక యాక్షన్ అని చెప్తారు. అంటే ఆ క్రియ, పాపము అన్నటువంటి క్రియ, పాపమును నీవే చేస్తున్నావు కానీ సైతాను చెయ్యడం లేదు అని మనం గమనించాలి. ద సేటన్ కెన్ టెంప్ట్ యూ బట్ ఇట్ కెనాట్ సిన్. అంటే సైతాను నిన్ను ప్రలోభ పెడుతుంది, నీకు అనేకమైనటువంటి శోధనని అందిస్తుంది, లేకుంటే ఆ పని చేయి ఈ పని చేయి అన్నటువంటి లేనిపోని ఆలోచనలు కలిగిస్తుంది. కానీ ఆ పాపం అన్నటువంటి దానిని నీవే చేస్తూ ఉన్నావు. నీవే స్వయముగా ఎన్నుకొని ప్రలోభాలకు గురి అయ్యి, శోధనకు గురి అయ్యి, ఆ పాపమును ఎన్నుకొని పాపమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నావు అని మనమంతా కూడా గమనించగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక తమ్ముడు మరియు ఒక అక్క ఒక కుటుంబంలో ఉండేటువంటి వారు. ఒకానొక రోజున వారిరువురు కూడా బాగా కొట్టుకుంటున్నారు. చిన్నపిల్లలు కాబట్టి బాగా కొట్టుకుంటున్నారు, లేకుంటే ఒకరినొకరు లాగుకుంటున్నారు. అయితే అక్క పెద్దది కాబట్టి తమ్ముడిని ఒకానొక సమయంలో గట్టిగా కాలుతో తన్నుతూ ఉంది. అప్పుడు పరిగెత్తుకుంటూ ఆ బాబు పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను అక్క తన్నుతుంది, కాలుతో తన్నుతూ ఉంది అని ఆమెకు చెబుతున్నాడు. అప్పుడు అమ్మ అడుగుతుంది, ఎందుకు అలా చేస్తూ ఉన్నావు? సరైనటువంటి స్థితిలో నీ ఒళ్ళును అంటే నీ శరీరమును సరిగా అదుపులో పెట్టుకోలేవా? సైతానే నీతో అన్ని చేయిస్తుంది అని అమ్మ అక్కకి జవాబిచ్చింది. అప్పుడు అక్క నొచ్చుకున్నది, మరియు ఇది మంచి పద్ధతి కాదు కదా అని, సరే అమ్మా నువ్వు అన్నావు కదా, ఇదే సైతానే నాతో ఈ పనులన్నీ చేయిస్తూ ఉన్నది అని నువ్వు అంటున్నావు కదా, అది వాస్తవం కాదు. సైతాను నాకు తమ్ముణ్ణి కొట్టమని ఆదేశం ఇచ్చింది, లేకుంటే ఆలోచన కలిగించింది, కానీ కొట్టింది మాత్రం నేనే, కాబట్టి నేనే క్షమాపణ చెబుతాను అని ఆ అక్క అమ్మతో చెబుతుంది. అంటే సేటన్ కెన్ టెంప్ట్ యూ బట్ ఇట్ కెనాట్ సిన్, ఇట్ ఈస్ యూ హూ సిన్, ఇట్ ఈస్ యూ హూ పర్ఫార్మ్ ది యాక్ట్ అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోగలగాలి. అంటే మనమే స్వయంగా ప్రలోభాలకు గురి అయి, శోధనకు గురి అయి మనమే పాపం చేస్తున్నాం. కాబట్టి ప్రతి పాపము వెనుక ఎవరో ఉన్నారు, ప్రతి పాపం వెనుక ఏదో చేయిస్తుంది అన్నటువంటి ఆ ఆలోచనను సమర్థించుకునేటువంటి తత్వమునకు మనము దూరముగా ఉండాలి. నేనే స్వయముగా పాపము చేశాను అన్నటువంటి అంగీకారముతో కూడినటువంటి జీవితాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక అభ్యర్థన చేస్తున్నారు. ఇదిగో ప్రభువా, మీరు గత కొన్ని రోజుల నుండి అనేకమైనటువంటి ఉపమానములను మాకు తెలియజేస్తున్నారు. కలుపు గింజలని, విత్తువాడు అన్నటువంటి ఉపమానమును, రకరకాలైనటువంటి ఉపమానమును తెలియజేస్తున్నారు. కానీ కలుపు గింజలు మరియు గోధుమ గింజల వివరణ మాకు తెలియజేయగలరా అన్నప్పుడు, మనము క్రీస్తు ప్రభు ఎంత గొప్పగా దైవరాజ్యం అన్నటువంటిది ఏంటి, దేవదూతలు ఎవరు, లేకుంటే ఆ పంట ఏంటి, లేకుంటే ఆ విత్తనం ఏమిటి, విత్తేటువంటి వారు ఎవరు, లేకుంటే గోధుమ గింజలు ఎవరు విత్తుతారు, లేకుంటే ఈ కలుపు గింజల్ని ఎవరు విత్తుతారు అన్నటువంటి అన్ని విషయాలను చాలా గొప్ప వివరణని అందిస్తున్నారు. వీటన్నిటి నుండి మనము కొన్ని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యేసు ప్రభువే స్వయముగా దైవమే ఈ విత్తనమును, మంచి అన్నటువంటి గోధుమ గింజను, ఆ విత్తనమును చల్లుతూ ఉన్నాడని మనము గ్రహించాలి. విత్తేటువంటి వాడు ఆయనే, మరియు విత్తనము కూడా ఆయనే అని మనము గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే శుభవార్త అన్నటువంటిది, ఈ దైవరాజ్యం అన్నటువంటి విషయమును స్వయముగా దేవుడే నాటుతూ ఉన్నాడు. స్వయముగా దేవుడే దానిని మన జీవితాలలో విత్తుతూ ఉన్నాడు. కాబట్టి ఈ స్వార్థికులు, లేకుంటే గురువులు, లేకుంటే ప్రబోధకులు అన్నటువంటి వారు వారి సంబంధితమైనటువంటి స్వీయమైనటువంటి విత్తనమును విత్తటము లేదు. ప్రభువు విత్తినటువంటి దానిని వారు దానికి సహకరిస్తున్నారు అని మొదటిగా మనము గమనించాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మంచి విత్తనం అనగానే అది ఫలిస్తూ ఉంది. అంటే ఆ మంచి విత్తనం అన్నటువంటి దానిని దేవుడు ఎన్ని రకాలుగా మన మధ్యలో ఉంచుతున్నాడు. మంచి విత్తనం అనగానే దేవుడు ఎన్ని రకాలుగా మన మధ్యలో ఆ మంచి విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడంటే, బోధిస్తూ ఉన్నటువంటి, లేకుంటే బోధించబడుతూ ఉన్నటువంటి శుభవార్త అన్నటువంటి మంచి విత్తనాన్ని మన ముందు ఆయన అందిస్తున్నాడు. గాస్పల్ ప్రీచ్డ్ అని చెప్తారు.
అది మాత్రమే కాదు, పండినటువంటి సుగుణాలు అన్నటువంటి జీవితాలని మన ముందు ఉంచుతున్నాడు. శుభవార్త అన్నటువంటి విత్తనాన్ని విత్తుతున్నాడు. ఫలించినటువంటి సుగుణాలతో కూడినటువంటి జీవితాలని మన ముందు ఉంచుతున్నాడు. అది మాత్రమే కాదు, పవిత్రం చేయబడినటువంటి ఆత్మలను కూడా మనకు చూపుతున్నాడు పునీతుల మాదిరిగా. అంటే వారి సుమాతృకని మరియు మన మధ్యలో ఉన్నటువంటి సుగుణాలతో కూడినటువంటి ఆ కొందరి జీవితం యొక్క ఆదర్శమును మరియు దేవుడే స్వయముగా నాటినటువంటి ఈ శుభవార్త అన్నటువంటి విత్తనమును మనము స్వీకరించాలి. ఎందుకంటే స్వయముగా ఆయనే ఈ విత్తనమును, మంచి అన్నటువంటి విత్తనమును చల్లుతూ ఉన్నాడని మొదటి విషయాన్ని మనము గ్రహించాలి. రెండవదిగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మంచి అన్నటువంటి గోధుమ గింజలను దేవుడు ఈ విధంగా విత్తినట్లయితే కలుపు గింజలు అన్నటువంటివి, ఈ చెడు అన్నటువంటివి, వీరంతా కూడా ఎలాంటి వారంటే వేషధారులుగా ఉంటూ ఉన్నారు. మంచి మాదిరిగానే కనిపిస్తారు. ప్రభువే స్వయంగా అంటారు, రెండూ కూడా పెరగని అంటాడు. అంత్యకాలమున ఏది గోధుమ గింజ లేకుంటే ఏది కలుపు గింజ, ఏది ఫలాన్ని ఇస్తుంది, ఏది గోధుమలను అందిస్తుందో దానిని బట్టి అంత్యకాలమున మనము ఒక తీర్పును చేసుకుందాం. కానీ ఇప్పటికైతే రెండూ కలిసి పెరగనివ్వు అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కలుపు గింజలు వేషధారుల వలె ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. ఇక్కడ వారు చేసేటువంటిది ఏమిటంటే దేవుని ఆజ్ఞకు బదులుగా సైతాను ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు. ఆజ్ఞ దేవుని నుండి వచ్చినప్పటికీ కూడా వారు సైతాను నుండి వచ్చేటువంటి ఆజ్ఞలకే ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అవి ఆ విధంగానే కలుపు గింజలుగానే మిగిలిపోతూ ఉన్నాయని గమనించాలి. దీనిని బట్టి పునీత అగస్టిన్ గారు కూడా ఇదే అంటున్నాడు. మోసము అంటే ఏమిటో అందరికీ కూడా తెలుసు. మోసము చేస్తే ఎన్ని కుటుంబాలు నాశనమవుతాయి, ఒక మోసం ద్వారా ఎన్ని జీవితాలని మనము ఇబ్బందికరమైనటువంటి స్థితుల్లోనికి నెట్టుతాం అనేటువంటి ఆ పర్యవసానము, ద ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్ లేకుంటే ఎఫెక్ట్ ఆఫ్ ద చీటింగ్ అన్నటువంటిది ఏమిటో మనకు అందరికీ కూడా బాగా విదితమే అని పునీత అగస్టిన్ గారు చెబుతూ, అయినప్పటికీ కూడా మోసంని అనుసరిస్తాము, మోసంనే మనం అనుసరిస్తాము, ఆ మోసాన్ని ప్రేరేపించేటువంటి వానినే అనుకరిస్తామని కూడా ఆయన చెబుతున్నారు. అంటే ఏది మంచి ఏది చెడో మనందరికీ కూడా తెలుసు. కానీ ఇంకిత జ్ఞానమును ఉపయోగించుకోకుండా సైతాను యొక్క ఆజ్ఞలను మరి ముఖ్యంగా మోసపూరితమైనటువంటి జీవితాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామని పునీత అగస్టిన్ గారు సెలవిస్తున్నారు. మూడవదిగా, ప్రియ సహోదరి సహోదరులారా, మంచి గింజలు ఉన్నవి, చెడు గింజలు ఉన్నవి, గోధుమ గింజలు ఉన్నవి, కలుపు గింజలు ఉన్నవి. అయితే వారి అంత్యస్థితి, వారి అంత్య గతి ఏమిటో ప్రభువు స్వయముగా చెబుతున్నాడు. అంటే ఇక్కడ అంత్యకాలము వరకు కూడా మనందరినీ కూడా కలిసి పెరగనివ్వము అని చెబుతున్నాడు. అంటే ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు, మనల్ని కూడా నిరీక్షణతో ఉండమంటున్నాడు. ఆయన నీవు మంచి ఫలాన్ని ఇస్తావని, గోధుమ గింజవలే మంచి గింజవలే నీవు ఫలాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటావని ఆయన మన నుండి ఆశిస్తూ నిరీక్షిస్తున్నాడు. అయితే మనము లౌకికమైనటువంటి ఈ జీవితంలో జీవిస్తూ వాటితో పాటుగా మనము పెరుగుతూ నిదానముగా ఎదగాలి, మనము కూడా నిరీక్షించాలి. అంటే దేవుడు అంత్యకాలమున చెడు నాకంటే ఎక్కువగా పయనము చేస్తూ ఉన్నాం, చెడు నాకంటే ఎక్కువగా ఎదిగినట్లు నాకు గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసముతో, క్రీస్తునందు ఉన్నటువంటి ఆ ఆనందముతో నేను నిరీక్షిస్తాను. దేవుడు నాకు నా జీవితానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, నీతిమంతునిగా ప్రకాశవంతులుగా నన్ను మారుస్తాడు అన్నటువంటి నిరీక్షణతో మనమంతా కూడా పోరాడుతూ ఎదగాలి, జీవితంలో పోరాడుతూ ఎదగాలి, సహనముతో విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విషయమును విదితం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే, ఈ అంత్యగతి అన్నటువంటి నేపథ్యంలోనే మరి మనం ఎవరి చేత విత్తబడి ఉన్నాము అన్నటువంటి ఆలోచన కూడా మనం చేయాలి. ఎవరి చేత మనము విత్తబడి ఉన్నాము, ఎలాంటి ఫలములను ఎవరు ఆశిస్తున్నారు అని అన్నప్పుడు మనము వాక్యపరంగా కూడా ధ్యానం చేయాలి. యాకోబు గారు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం గమనించినట్లయితే, ఆశీర్వచనమును శాపవచనమును ఒకే నోటి నుండి ఉద్భవించుటయా సోదరుడా, ఒకే నీటి బుగ్గ నుండి ఉప్పు నీరు మంచి నీరు ఊరునా. చూడండి ఎంత గొప్ప వాక్యము. అంజూరపుకు ఓలీవలు, ద్రాక్షకు అంజూరపు పండ్లు కాయవు కదా.
అంజూరపుకు ఓలివలు, ద్రాక్ష తీగలకి అంజూరపులు కాయవు కదా. కాబట్టి నిన్ను విత్తినటువంటి వాడు, విత్తనముగా నిన్ను ఈ భూమిపైన నిన్ను నిలబెట్టినటువంటి వాడు అలాంటి ఫలాలను ఎదురు చూస్తున్నాడు. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 12వ అధ్యాయము 21వ వచనంలో కూడా పునీత పౌలు గారు సెలవిస్తున్నారు, మంచి చేత చెడును సాధించాలి, చెడుతో మంచిని సాధించడం కాదు. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్నెస్ అని చెప్తాడు. మంచి చేతనే అన్నిటినీ కూడా మనం సాధించుకోగలగాలి. ఈరోజు వాక్యంలో కూడా విన్నాం, మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 33వ వచనంలో కూడా పండును బట్టి నీ స్వభావం ఏమిటో తెలిసిపోతుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు, అంత్యకాలము వరకు కూడా రెండు కూడా పెరగనివ్వు అంత్యకాలము వరకు. ఆ ఫలమును బట్టి నీ స్వభావము లేకుంటే నీ జీవితమును ఎంతగా నీవు జీవించావు అన్నటువంటిది తెలిసిపోతుంది. నీవు నీతిమంతుడుగానా లేకుంటే చెడు వ్యక్తిగా నిలిచిపోతావో నీకు నీవుగానే నిర్ణయం చేసుకో. నీకు కావలసినటువంటి, నీకు అందాల్సినటువంటి శుభవార్తను మంచి అన్నటువంటి విత్తనం ద్వారా నేను ఇచ్చాను. నీకు ఆదర్శముగా ఉండుటకు సుగుణములతో కూడినటువంటి ప్రజలని, విశ్వాసులను నీ ముందు ఉంచాను. పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మలు, పునీతులు, దేవదూతల గణమును నీ ముందు ఉంచుతున్నాడు. వారి ఆదర్శమును అనుసరించి, వారి జీవితమును అనుకరిస్తూ నీవు నీతిమంతుడుగా చివరికి మంచి అయినటువంటి గోధుమ గింజవలే నాకు ఫలమునివ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. కావున ఈ దివ్యబలి పూజలో దేవుణ్ణి అడుగుదాం. లౌకికమైనటువంటి ఆలోచన ద్వారా ప్రలోభాలకు, ఈ లోకము యొక్క ప్రలోభాలకు నేను పడిపోయి ఉన్నాను. ప్రభువా, మీరు ఇచ్చేటువంటి క్షమాపణ, మీరు వసగేటువంటి ఆ దీవెన ద్వారా మీరు కోరినటువంటిముగా ఉండునట్లుగా దీవించమని దేవుణ్ణి వేడుకొందాం. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. అర్పించెద నీకు నాద హృదయ రాగమాలిక, జీవనాథ స్వీకరించు ధన్యవాద గీతిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములు మమ్ము పరిశుద్ధులను పరచునట్లుగా కడన నిత్యమహిమలోనికి చేర్చినట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుతూ ఉన్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచు ఉన్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచూ ఉన్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచు ఉన్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మతో ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్యప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అల్ఫోన్సమ్మ గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందుము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని ప్రేమ విందు
విభుని స్నేహ విందు పదము కూర్చు విందు పరము చేర్చు విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు పాపహరణ విందు శాపచరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు పాపహరణ విందు శాపచరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు అలసిన మనసుకు ఊరట ఒసగునుగా ఒసగునుగా అలసిన మనసుకు ఊపిరి నింపునుగా నింపునుగా అలసిన మనసుకు ఊరట ఒసగునుగా సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా పోషణ ఈ విందు పక్షాలన ఈ విందు పోషణ ఈ విందు ప్రక్షాళన ఈ విందు సంతశంబుగా చెంత చేరుమ ప్రభుని సొంత జనమా సంతశంబుగా చెంత చేరుమ ప్రభుని సొంత జనమా ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దేవుని వాక్కును నిర్మలమైన మంచి మనస్సుతో ఆలకించి అవలంబించువారు ఓర్పుతో ఫలింతురు. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, పునీతుల సంరక్షణలో మేము సురక్షితముగా ఉండునట్లు దీవింపమని ప్రార్థించుచూ ఉన్నాము. నీ విజ్ఞాపన ఫలమైన ఈ దివ్య సంస్కార బలముతో చిత్తశుద్ధి కలిగి వినమ్రులమై జీవింపనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు, లెక్కించలేని మేలులు చేశావయ్యా, లెక్కించలేని మేలులు చేశావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం, సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతునయ్య హృదయ సరాగం. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా.